పులివెందుల మరో కామారెడ్డి కానుందా? ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీపై జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నాడా? ఉత్తరాంధ్ర పవన్ కళ్యాణ్ కు రాయలసీమలో పట్టుందా? పులివెందులలో వైఎస్ జగన్ పై పవన్ పోటీ. అక్కడ గెలిచే నాయకుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడా? మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. వైఎస్ జగన్ కంచుకోట పులివెందులలో ఈసారి బిగ్ ఫైట్ జరగనుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగన్ మీద పోటీ చేస్తే ఎలా ఉంటుందని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ తరహా ప్రయోగం తెలంగాణలో జరిగింది. కామారెడ్డి నియోజకవర్గాన్ని కేసీఆర్ ఎంచుకున్నాక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. ఇద్దరి మధ్య స్వల్ప తేడానే ఉన్నప్పటికీ అక్కడ అనూహ్యంగా బీజేపీ గెలిచింది. అయితే ఈసారి ఏపీలోనూ ఇలాంటి రాజకీయమే జరగబోతోందని తెలుస్తోంది. అక్కడ ఇక్కడ పోటీ చేయడం ఎందుకు? ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సీఎం జగన్ ను గద్దె దించాలని అనుకుంటున్నారు. కాబట్టి నేరుగా పులివెందులలోనే పోటీ చేసి జగన్ ను అసెంబ్లీలోకి రాకుండా చేయాలని పవన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని పవన్ ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని భీమవరం, గాజువాక, భీమిలి లేదా గోదావరి జిల్లాల్లో పోటీ కోసం అభిమానులు కోరుతున్నారట. పిఠాపురం నుంచి పోటీకి బరిలోకి దిగాలనే వాదన కూడా ఉంది. గతంలో చిరంజీవి గెలిచిన తిరుపతిలో పోటీ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో పవన్ అభిమానుల్లో చాలా మందికి ఓటు హక్కు లేదట. ఈసారి వారిలో ఎక్కువ మందికి 18 ఏళ్లు దాటాయి కాబట్టి వారంతా జనసేనకే ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఫలితంగా పవన్ గెలుపు నల్లేరు మీద నడకేనని తెలుస్తోంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.